హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ 1/2 కిలో, వాటిని రౌండ్గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని, అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 లెమన్ పిండుకొని మూడింటిని బాగా కలిపి కాకరకాయ ముక్కలకి పట్టించి ఇలా పక్కన 10 నిమిషాలు పెట్టుకోవాలి. పల్లీల పొడి అండి. పల్లీల పొడి కోసం పల్లీలు, ఎండుమిర్చి 7-8 వేయించుకొని 7-8 వెల్లుల్లి రెబ్బలు అందులోనే వేసి మిక్సీకి పట్టించి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కొంచెం, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, కొత్తిమీర కొంచెం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ముందుగా మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇందులో వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇందాక వేసుకున్న కాకరకాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన బౌల్లో పెట్టుకుందాం. చూసారుగా, ఇలా మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు పక్కన తీసి బౌల్లో పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న అన్ని కాకరకాయ ముక్కల్ని ఇలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆనియన్,
ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి కదా, ఆనియన్స్ ఇలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ వరకు బాగా వేయించాలి. మనం వేసుకున్న పోపుతో పాటు డీప్ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం పల్లీలు వేయించుకున్న పప్పుల పొడిని లాస్ట్లో దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపాలి. అంతే అండి. పల్లీల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. కాకరకాయ ఫ్రై కాకరకాయ అంటే ఇష్టంగా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. రైస్లో కూడా చాలా బాగుంటుంది. స్నాక్ ఐటెంలా కూడా చాలా బాగుంటుంది. కాకరకాయని మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా చిప్స్ లాగా, అలా కూడా చిప్స్ లాగా కూడా తినొచ్చు దీన్ని. సో ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా కాకరకాయ ఫ్రైని మనం ఈరోజు చూద్దాం. నెక్స్ట్ ఇంకొక వంటతో మీ ముందు ఉంటాను.